హుండీ దగ్గరికి వస్తే మరో మిస్టరీ ఎదురవుతుంది. ఎంత డబ్బు పడిందో లెక్క ఉంటుంది, కానీ ఎందుకు ఇస్తున్నామో లెక్క ఉండదు. ప్రపంచంలో ఎక్కడైనా డబ్బంటే లెక్క, ఇక్కడ మాత్రం డబ్బంటే ఒక నమ్మకం. ఒక వ్యక్తి తన జీవితంలో సంపాదించినదంతా హుండీలో వేసి వెళ్ళిపోతాడు, తిరిగి ఏమీ అడగడు. ప్రశ్న ఏంటంటే, ఈ ప్రదేశం మనిషిని ఈ స్థాయిలో ఎలా వినయంగా మార్చగలదు? ఇది మానసిక శక్తియా లేక ఆధ్యాత్మిక ప్రభావమా? ఇంకొక రహస్య అంశం ఏమిటంటే, తిరుమలలో కొన్ని రాత్రులు చాలా నిశ్శబ్దంగా ఉంటాయని అక్కడ పనిచేసే కొందరు చెప్తారు. సాధారణంగా ఎప్పుడూ జనసందోహం ఉండే ప్రదేశం ఒక్కసారిగా పూర్తిగా ప్రశాంతంగా మారుతుందట. ఆ సమయంలో కొందరికి గోవిందనామం వినిపించినట్లు అనిపించిందని చెప్తారు. ఇది అలసట వలన వచ్చిన భ్రమ లేక ఆ ప్రదేశం నిజమైన స్వభావమా? ఇలాంటి అనుభవాలు అధికారిక రికార్డుల్లో ఉండవు, కానీ తరతరాలుగా మౌఖికంగా కొనసాగుతూనే ఉంటాయి.